హల్లెలూయా. మనం ఆదిలో గమనించినట్లయితే ఆదాము దేవుని చేత నిర్మించబడి ఉంటూ ఉండగా అపవాది మాట విన్నప్పుడు దేవునితో ఉన్న ఆ యొక్క సంబంధాన్ని కోల్పోయి పాడైపోయి నశించిపోయే పరిస్థితిలో ఉంటూ ఉండగా క్రీస్తు ప్రభువు తను ఎంతగానో ప్రేమించి ఇదిగో ఈ లోకములోనికి దిగి వచ్చి మొదటి ఆదాము అనబడిన మనుష్యుడు పాపమును జరిగించి పాడైన పరిస్థితుల్లో ఉంటూ ఉండగా ఇదిగో కడపటి ఆదాము అనబడిన ప్రభువైన యేసు ఈ లోకములోనికి ఆయన వచ్చి ఈ యొక్క సర్వ మానవాళిని మరి పాడైపోతూ ఉంటుండగా నశించి నిత్య నరకాగ్నికి వెళ్ళనై ఉంటూ ఉండగా తన ప్రజలను తన స్వజనుల నిమిత్తము క్రీస్తు ప్రభువు ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. పాడైపోతున్న నిన్ను నన్ను యొక్క సర్వ మానవాళిని నిత్య నరకాగ్నిలో నుంచి నిత్య జీవములోనికి దాటించడానికి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం గమనించినట్లయితే హెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 33వ వాక్యాన్ని గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజల దోషములు, ఇశ్రాయేలు ప్రజల అపవిత్రత ఎలాగున ఉన్నది అని మనం గమనించినట్లయితే తన సేవకుడు ప్రవక్త అయిన హెచ్కేల్ ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. 36, 33 హెచ్కేల్ గ్రంథము. మీ దోషము వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములో మిమ్మును నివసింప చేయునాడు. పాడైపోయిన స్థలములను మరలా కట్టబడును. ఆమేన్. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు జనాంగము, తను ఎన్నిక చేసిన ప్రజలు, వారు మాటి మాటికి దేవునికి దూరస్తులుగా దోషపూరితమైన అపవిత్రతను కలిగి ఉంటూ ఉండగా దేవుడు వారిని ప్రేమించి తన యొక్క ఒక్కగానొక్క కుమారుడు అనబడిన ప్రభువైన యేసును ఈ లోక కళ్యాణార్థమై యొక్క సర్వ మానవాళి నిమిత్తము ఆయనను ఈ లోకములోనికి పంపి ప్రభువైన యేసు